తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాలు ఫలించాయి. పద్మారావుకు ఏకగ్రీవ ఎన్నికకు కాంగ్రెస్ మద్దతు తెలిపింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు. పద్మారావును డిప్యూటీ స్పీకర్గా ఎన్నిక చేసేందుకు సహకరించాలని కోరారు. కేటీఆర్తో పాటు పద్మారావు మంత్రులు తలసాని, ప్రశాంత్ రెడ్డి, భట్టిని కలిశారు. పద్మారావుకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంతో ఇక ఎన్నిక లాంఛనం కానుంది. తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాలు ఫలించాయి. పద్మారావు ఏకగ్రీవ ఎన్నికకు కాంగ్రెస్ మద్దతు తెలిపింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు. పద్మారావును డిప్యూటీ స్పీకర్గా ఎన్నిక చేసేందుకు సహకరించాలని కోరారు. కేటీఆర్తో పాటు పద్మారావు మంత్రులు తలసాని, ప్రశాంత్ రెడ్డి, భట్టిని కలిశారు. పద్మారావుకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంతో ఇక ఎన్నిక లాంఛనం కానుంది. ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక కోసం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు సమావేశమవుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇప్పటికే టీఆర్ఎస్ 5 స్థానాల్లో పోటీకి అభ్యర్థులను నిలపడంతో కాంగ్రెస్ అభ్యంతరం చెబుతోంది. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక సందర్భంగా కలిసిన సమయంలో ఉత్తమ్ ఇదే విషయాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఈరోజు సాయంత్రం కాంగ్రెస్ నేతలు నిర్ణయం తీసుకోనున్నారు. తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాలు ఫలించాయి. పద్మారావు ఏకగ్రీవ ఎన్నికకు కాంగ్రెస్ మద్దతు తెలిపింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, భట్టి కేటీఆర్ మధ్య చర్చల సారాంశం, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? డిప్యూటీ స్పీకర్ ఎన్నికనే ఏకగ్రీవం చేయాలనేది అధికార పార్టీ ఆలోచన. అందుకు అనుగుణంగానే అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపారు కేటీఆర్. అలాగే ప్రభుత్వం నుంచి శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి. అయితే ప్రస్తుతం కొద్ది క్షణాల క్రితమే డిప్యూటీ స్పీకర్ పదవికి పద్మారావు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసినటువంటి సందర్భంలో అన్ని పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీధరబాబు, అలాగే ఎంఐఎం నుంచి బలాల, బీజేపీ నుంచి అలాగే టీఆర్ఎస్ నుంచి మంత్రులు కూడా ఈ నామినేషన్ కి హాజరయ్యారు. ఒకే ఒక నామినేషన్ దాఖలు అవుతున్నటువంటి నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ గా పద్మారావు ఏకగ్రీవ ఎన్నిక దాదాపు ఖరారైనటువంటి పరిస్థితి అవుతుంది. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి డిప్యూటీ స్పీకర్ ఎన్నిక నామినేషన్ ఇప్పుడు వేసినప్పటికీ అంతకు ముందు జరిగినటువంటి పరిణామాలన్నింటినీ చూస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యుల మద్దతు కోరుతూ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎల్పీ కార్యాలయానికి రావడం, ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే భట్టితో కూడా సంప్రదింపులు జరిపారు. సుమారు గంటన్నర పాటు సీఎల్పీ కార్యాలయంలోనే కేటీఆర్ సమావేశం అవడం, ప్రధానంగా 2-3 అంశాలన్నింటినీ ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తుంది. స్పీకర్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో మద్దతునివ్వడం, అలాగే డిప్యూటీ స్పీకర్ ఎన్నికల్లో కూడా మద్దతు ఇవ్వడానికి సానుకూలంగా వ్యక్తపరిచింది. అయితే చారి, ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ టీఆర్ఎస్ నేతల మధ్య ఎలాంటి చర్చ జరిగింది?
ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, కేటీఆర్కు ముగ్గురు సంబంధించినటువంటి చర్చల్ని కనుక మనం చూస్తే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశమే ఇందులో ప్రధానంగా చర్చకు వచ్చింది. ఇటీవల నోటిఫికేషన్ వచ్చినటువంటి 5 ఎమ్మెల్సీ సీట్లకి నిన్న టీఆర్ఎస్ 5 అభ్యర్థులను ప్రకటించింది. తన పార్టీ నుంచి 4, అలాగే ఎంఐఎం మిత్రపక్షమైనటువంటి ఎంఐఎం నుంచి ఇంకొక అభ్యర్థిని ప్రకటించింది. అయితే సంఖ్యాబలంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఒక ఎమ్మెల్సీ సీట్ వచ్చే అవకాశము ఉంది. కానీ అధికార పక్షం ఇప్పటికే 5 అభ్యర్థులని ప్రకటించినటువంటి నేపథ్యంలో ఒక సీటు కూడా గెలుచుకునేటువంటి పరిస్థితి కాంగ్రెస్కి కష్టతరమే అయింది. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు సహకారాన్ని కోరినటువంటి కేటీఆర్ ముందు ఇలాంటి ప్రస్తావన అటు పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే బట్టి విక్రమార్క కూడా తీసుకొచ్చారు. ఒకవైపు స్పీకరు, డిప్యూటీ స్పీకర్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తున్నప్పటికీ తమకు సంఖ్యాబలం ఉన్న ఒక ఎమ్మెల్సీ సీటు రాకుండా కూడా 5 ఎమ్మెల్సీల అభ్యర్థులని ఎలా ప్రకటిస్తుంది టీఆర్ఎస్ పార్టీ అనే ఒక అంశాన్ని కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. అయితే కేటీఆర్ మాత్రం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో సహకరించినందుకు కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలుపుతూనే ఎమ్మెల్సీ సీట్ల వ్యవహారం కావచ్చు, ఎమ్మెల్సీ సీట్ల ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ సీఎం కేసీఆర్ చూస్తున్నారు. ఒకసారి మీరు కేసీఆర్ తోటి సంప్రదిస్తే బాగుంటుంది అనే ఒక సలహా మాత్రం ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఎమ్మెల్సీ అభ్యర్థిని పెట్టాలని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఎవరిని బరిలో దించాలి అనే అంశాలకు సంబంధించి ఇంకా పార్టీ ఒక నిర్ణయానికి రాలేదు. ఈరోజు సాయంత్రం పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు అందరితో సమావేశాన్ని ఏర్పాటు చేశారు పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు అందరితో పాటు పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుల్ని కూడా ఈ సమావేశానికి పిలిచారు. ఉన్నటువంటి బలం ఎంతవరకు మనం ఎమ్మెల్సీ సీట్లో పోటీ చేస్తే గెలవగలుగుతామనే అంశాల మీద కూడా చర్చించే అవకాశాలు కనపడుతుంది. నిజానికి ఒక ఎమ్మెల్సీ సీటు గెలవాలంటే 21 మంది ఎమ్మెల్యేల బలం అవసరం పడుతుంది. ఇప్పుడు అసెంబ్లీలో అధికారికంగా ఉన్నటువంటి బలాల్ని కనుక చూస్తే కాంగ్రెస్ పార్టీ 19 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంది. టీడీపీ నుంచి గెలిచినటువంటి 2 సీట్లు కూడా గతంలో కూటమిగా ఎలక్షన్లో పనిచేసినటువంటి నేపథ్యంలో టీడీపీకి ఉన్నటువంటి 2 సీట్లు, అలాగే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి 19 సీట్లు 2 కలిపితే 21 సీట్లు అవుతున్నాయి. ఈ 21 సీట్ల బలంతో ఖచ్చితంగా ఎమ్మెల్సీ సీటు గెలుచుకోవచ్చు అనే ఒక ఆశ మాత్రం కాంగ్రెస్ పార్టీకి నమ్మకంగా ఉంది. కానీ టీఆర్ఎస్ పార్టీ 5 అభ్యర్థులు పెట్టినటువంటి నేపథ్యంలో క్రాస్ ఓటింగ్ను దృష్టిలో పెట్టుకుందా, లేదంటే ఎలాంటి ఉద్దేశంతో ఇలాంటి ఎన్నికల్ని 5 బరిలో దించింది అనేది కాంగ్రెస్ పార్టీకి పాల్పోవటం లేదు. ఈ విషయంలోనే కాంగ్రెస్ పార్టీ సాయంత్రం పార్టీ ముఖ్య నాయకులతో పాటు ఎమ్మెల్యేలతో కూడా సమావేశం అవుతున్నటువంటి నేపథ్యంలో అభ్యర్థి ఎంపికతో పాటు ఎన్నికల్ని ఒక ఎమ్మెల్సీ సీటును కూడా ఎలా గెలుచుకోవాలనే దాని మీద పూర్తి స్థాయిలో చర్చించబోతోంది.